నిషిత. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం చేయబోయేది ఇలాంటి ఒక ఫ్లవర్ వాస్ అన్నమాట. సో ఇంతకుముందు మనం డిఫరెంట్గా చేసాము, ఈసారి ఇలా చేద్దాం. సో మనకి కావాల్సింది వచ్చి గ్రీన్ పేపర్ లేదా బ్లూ పేపర్, మీ ఇష్టం అన్నమాట స్టెమ్కి. సో ఆ తర్వాత మనం ఫ్లవర్స్కి అంటే ఈ ఫ్లవర్స్కి మనకు కావాల్సిన కలర్స్ తీసుకోవాలి. ఆ కలర్స్ని మనం ఈక్వల్ సర్కిల్స్ చేసుకోవాలి. అన్నీ మనం తీసుకున్న ప్రతి ఒక్క కలర్ ఈక్వల్గా తీసుకోవాలి. మీకు కావాలంటే ఒకే కలర్ చేసుకోవచ్చు అన్ని ఫ్లవర్స్కి. నేనైతే డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. ఇలా సర్కిల్స్ చేసుకోవాలండి. చూడండి ఇలా అండి. సో ఈ సర్కిల్స్ని మనం దానికి స్టిక్ చేస్తాం. సో మనం ఒక గ్రీన్ పేపర్ని తీసుకొని ఇలా రోల్ చేయాలన్నమాట. ఈ రోల్ చేసిన దానికి ఈ కొసన మనం గ్లూ వేసి బాగా స్టిఫ్గా అంటించేయాలండి. మీ ఇష్టం, ఫెవికాల్ ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఫెవికాల్ అన్నా లేదా గ్లూ అన్నా. సో నేనైతే కొంచెం వేసి దాన్ని స్ప్రెడ్ చేస్తున్నానండి. అండ్ మీరు కూడా స్ప్రెడ్ చేస్తే అది బాగా స్టిక్ అవుతుందండి. సో మనం స్టిక్ చేసుకున్న తర్వాత ఈ బయట కూడా దీన్ని ఇలా అనుకోవాలండి. సో మనం ఇలా చేసిన తర్వాత మనం ఈ సర్కిల్స్ని ఇలా అనాలండి. అంటే ఇట్లా పెట్టి దీన్ని ఇలా అనాలండి. సో మనకి ఈ కింద హోల్ అనేది ఉండకూడదు. అండ్ దీన్ని బాగా హోల్ చేయాలండి, లేకపోతే మనకి ఫ్లవర్ చూడడానికి అంత బాగుండదు. సో మనం ఈజీగా చేయాలంటే నేను చెప్పినట్లుగా దీన్ని ఆ కింద హోల్ లేకుండా చేస్తే మనకి బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇదిగో చూడండి ఇలా. అండ్ దీన్ని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట పెద్దదిగా. సో ఇక్కడ మనం గ్లూ వేసి స్టిక్ చేసేయాలన్నమాట. అలా అన్నిటినీ మనం చేసుకోవాలండి. సో చేసుకున్న తర్వాత మనం దానికి స్టిక్ చేస్తాము. సో అన్నీ చేసుకుని దీనికి స్టిక్ చేస్తాం ఇలాగా. సో మనము స్టిక్ చేసేటప్పుడు మీకు ఏ కలర్ కావాలన్నా స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను, అంటే బాగుంటుందని. ఇది కొంచెం చూడండి ఇలా. మీకు కావాలంటే మీరు ఎలా అన్నా స్టిక్ చేసుకోవచ్చు. బట్ స్టిక్ చేసేటప్పుడు ఇది ఫస్ట్లో ఉంటే దీని కిందే ఉండాలి, ఇక్కడ పెడితే అసలు బాగుండదు. సో అది కూడా మీకు నేను చూపిస్తానండి. ఇప్పుడు మనం అన్నీ చేసుకున్నామండి. నాకైతే గ్రీన్ పేపర్స్ ఎక్కువ లేవు, సో నా దగ్గర 2 ఉన్నాయి. సో నేను బ్లూ కలర్ పెట్టి చేయాలనుకుంటున్నాను. అండ్ నేను ఇలా చేసేసాను, ఒక 5 చేశాను. నా దగ్గర ఇంకా కలర్స్ లేవు, సో నేను 5 కలర్స్ చేసుకున్నాను. సో నేను ఇప్పుడు దీనికి స్టిక్ చేస్తానన్నమాట. స్టెమ్ కన్నా మనం స్టిక్ చేసుకోవచ్చు, లేదా దీనికి పెట్టుకోవచ్చు, అది మన విష్. సో నేను ఫస్ట్ బ్లూ కలర్ పెడతానండి. దీన్ని బాగా ప్రెస్ చేయాలి, ఎందుకంటే ప్రెస్ చేసి కొంతసేపు దానికి పక్కన పెట్టేస్తే అది మనం బాగా డ్రై అయిపోతుంది. సో చూడడానికి బాగా డ్రై అయిపోతే అది గట్టిగా ఉంటుంది. సో ప్రెస్ చేయాలండి. దీనికైతే ఇలాగే పెట్టండి. దాన్ని స్ప్రెడ్ చేస్తే మనకి మళ్ళీ అతుక్కోదు గట్టిగా. నేను చెప్పాను కదండి ఇలా పెట్టాలి, లేదా మనం అలా పెట్టకపోతే మనకి చూడడానికి బాగుండదు. సో ఇలా పెట్టాలి. నెక్స్ట్ నేను ఈ కలర్ తీసుకుంటున్నానండి. మనకి ఎంత లాంగ్ అయితే ఇది ఉంటుందో అంత లాంగ్ పెట్టుకోవాలండి, ఎందుకంటే పెట్టుకుంటేనే మనకి బాగా స్టిక్ అవుతుంది, లేదా అంత బాగా స్టిక్ అవ్వదు. దాన్ని బాగా ప్రెస్ చేయాలండి ఇలా. నా ఇక్కడ మళ్ళీ ఇలా పెట్టాలండి. చూడండి ఇప్పుడే చాలా బాగుంది. సో దీన్ని స్టిక్ చేద్దాం.
ఇది డ్రై అయితే బాగా వస్తుందండి, లేకపోతే ఇప్పటిదాకా వైట్గా కనిపిస్తుంది. చూడండి, ఇది డ్రై అయిపోతే ఆ వైట్ కూడా గ్రీన్ కలర్లో చేంజ్ అయిపోతుంది, బికాస్ మనకి అంత బాగా కనిపించదు. నాకైతే సఫిషియంట్ అనిపించడం లేదు స్పేస్, సో నేను ఇలా పెట్టాను. దీన్ని ఇక్కడ పెడతాను, బట్ మనకి 4 బాగుంటాయి, ఎందుకంటే మనం పెడితే ఫ్లవర్ వాజ్లో అన్నీ కనిపించవు, సో ఇవి వేస్ట్ అయిపోతాయి. సో నేను పర్పుల్ పెట్టడం లేదు, ఇదే పెడుతున్నానండి. చూడండి, సో ఈ పేపర్ని కూడా ఇలా చేసుకుందామండి. నేను ఇలా చెప్పాను కదా, ఇలా రోల్ చేయాలని, అలా చేయాలండి. ఇలా రోల్ చేస్తే మనకి చూడడానికి బాగుంటుంది. అలాగే మనం స్టెప్స్గా చేసుకుంటే అది బాగా థిక్గా వచ్చేస్తుందండి, అంటే బాగా లావుగా వచ్చేస్తుంది. అదే ఇలా చేసుకుంటే థిన్గా వస్తుంది. సో నేను రోల్ చేస్తున్నానండి. అండ్ మనం ఇందాక చేసుకున్నట్టు ఇలా చేసుకోవాలండి ప్రతి ఒక్క కలర్ని. మనం ఇందాక ఫాలో చేసిన, అంటే మనం ఇందాక పెట్టుకున్న కలర్స్ లాగే పెట్టుకోవాలి, లేకపోతే బాగుండదు. నా దగ్గర ఆ కలర్ లేదండి, సో నేను బ్లూ కలర్ తీసుకుంటున్నాను, అంటే ఈ కలర్ తీసుకుంటున్నానండి స్టెమ్స్గా. ఎందుకంటే ఈ కలర్ కూడా కాదండి, ఇంకొంచెం డార్క్ ఉంటుంది, ఆ కలర్ తీసుకుంటున్నాను. బికాజ్ నా దగ్గర గ్రీన్ అయిపోయింది, సో నేను ఆ కలర్ తీసుకొని చేయాలనుకుంటున్నాను. మనం దీన్ని పర్ఫెక్ట్గా హోల్డ్ చేయకపోతే ఇలా వస్తుందండి. చూడండి, ఇదంతా పొడుగుందో. సో మనం పర్ఫెక్ట్గా రోల్ చేయాలి. మనకి టైం లేకపోయినా ఇంకొకసారి చేసుకోవాలి, ఎందుకంటే మనకి బాగా పొడుగుగా వస్తేనే మనకి దాంట్లో కనిపిస్తుంది కాబట్టి. నా దగ్గర ఈ కలర్ ఉందండి, ఎందుకంటే మీకు స్క్రీన్లో ఒక రకంగా కనిపిస్తుంది. నేను ప్యూర్ చేసి దాన్ని ఇంకొకసారి చూపిస్తాను మీకు. ఒక సెకండ్, దీన్ని నేను ఫ్లాష్ చేసి చూపిస్తాను, అప్పుడైతే మీకు ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. నా దగ్గర ఇంకా కలర్ లేదండి, నా దగ్గర ఇంకా ఈ కలర్ లేదు, గ్రీన్ కలర్. సో నేను బ్లూ కలర్ చూపించాను కదా, ఆ కలర్ నేను ఇప్పుడు ఫిల్టర్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇదండి. బట్ నా దగ్గర ఈ సర్కిల్స్ కూడా లేవు, అందుకే నేను వేరే సర్కిల్స్ కట్ చేసుకున్నాను. అండ్ నాకు అయితే ఇవి బాగా నచ్చాయి. అండ్ నాకు వీటిని అన్నిటినీ ఒక బొకేలో పెట్టాలనుకుంటున్నాను, అంటే ఫ్లవర్ వాజ్లో. ఆ ఫ్లవర్ వాజ్ మీకు చూపిస్తానండి. నా దగ్గర నేను చేసినవి ఇవన్నీ అండి, నేను చేశానండి. సో ఇవన్నీ మీకు ఒక ఫ్లవర్ వాజ్లో పెట్టి చూపిస్తాను. చూడండి, ఈ ఫ్లవర్ వాజ్లో పెడతానండి, ఇలా అండి. సో మనకి ఫ్లవర్ వాజ్ రెడీ అయిపోయింది. ఇది కూడా మీరు మీ ఇంట్లో ట్రై చేయాలండి, మేము మీకోసమే చేసి చూపిస్తున్నాం ఇవన్నీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిషిత. బాగుంది కదండి. దీన్ని మనం ఎక్కడైనా ఒక ప్లేస్లో పెడితే బాగుంటుంది, ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, నేను చేసి ఒక టేబుల్ మీద పెట్టాను. టేబుల్ అంటే మనం డైనింగ్ టేబుల్ అనమాట. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర పెడితే మనం తినేటప్పుడు మనకి నచ్చిందంతా అక్కడ కనిపిస్తుందండి. అండ్ నేను చూపిస్తున్నానండి, చూడండి, ఇదండి. డైనింగ్ టేబుల్ మీద పెడితే చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. అండ్ మీకు నేను ఇలాంటి క్రాఫ్ట్స్ ఎన్నో చూపిస్తానండి, అవన్నీ మీరు మీ ఇంటి దగ్గర ట్రై చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.